పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఫస్ట్ టైం రావడమే భారీ మెజార్టీతో గెలవడం, ఏకంగా కేంద్ర సహాయ మంత్రి అయిపోయారు. ఆయనకి ఇంతవరకు కుదరలేదు కానీ ఫస్ట్ టైం ఆయనకు ఒక అవకాశం దొరికింది. ఏదైతే ఉపాధి హామీ బడ్జెట్ తగ్గించారంటూ విపక్షాలు రచ్చ చేసి ఇదివరకు ఇచ్చేది ఉపాధి హామీ పథకంలో డేస్ తగ్గించేశారు. ఆయన ఆ శాఖకి సంబంధించిన సహాయ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఇదివరకు చెప్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆయన సహాయ మంత్రిగా ఆయనకి నిన్న అవకాశం వచ్చింది. పార్లమెంట్లో లెక్క చెప్పుకొచ్చారు. 5 ఏళ్లలో కేంద్రం ఏటా బడ్జెట్లో జరిపిన కేటాయింపులకే 20,000 కోట్లు అదనంగా ఈ పథకానికి వెచ్చిస్తున్నాము, ఇంకా గతంతో కంటే కూడా అంటూ లెక్క చెప్పుకొచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం ఈ నరేగా బడ్జెట్ తగ్గిస్తోందన్నది పూర్తి నిరాధారం. కోవిడ్ సమయంలో 60,000 కోట్లు ఉన్నటువంటి అంచనాలని 1,10,000 కోట్లకు పెంచిన మాట వాస్తవం. అయితే తర్వాతన మళ్ళీ అంతకుముందు 60,000 అయితే ఇప్పుడు 90,000 కోట్ల రూపాయలు చొప్పున ఇస్తున్నాం, ఇంకో 30,000 ఎక్కువ ఇస్తాం. ఈ పథకానికి యూపీఏ హయాంలోనే అసలు బడ్జెట్ కోతపడింది, ఎన్డీఏ ప్రభుత్వంలో కాదు. 10.43 కోట్ల జాబ్ కార్డులు రద్దు చేస్తున్నారు కదా అని చెప్పి అడిగితే లేదు అని తేల్చి చెప్పారు.